ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఆగస్ట్ నెలలో 20వ తారీఖు అనగా 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు మరి ఈ రెండు ఆరాధనలు హన్మకొండ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ నెల 20వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అలాగే మరి ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆరాధనకి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హన్మకొండలో ఆగస్ట్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగని సాయంత్రం 6 గంటలకు మరి జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ ప్రాంతంలో 22వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన జరుగుతుంది. రెండు కూడా హన్మకొండ కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న మరి ఈ ఆరాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడ. మర్చిపోకండి. ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మరి మనం నడిపించబడుతూ ఉన్నాం. ప్రభు మాటలు మనల్ని ఎంతగానో మరి ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నాయి. ఎన్నో విషయాలను పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మనకు తెలియచేస్తూ ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి, ఇలా ఒకటేంటండి సమస్తమైన వాటిని మనకు నేర్పిస్తూ మన జీవితాలను మరి ప్రభున్న మరి అద్భుతమైన రీతిలో సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటలందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాశక్తిని మనము పొందుకుంటే మనము బలవంతులం అవుతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. చూడండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అని రాయబడి ఉంది. ఎవరి శక్తి? మన శక్తి కాదు కదా, దేవుని శక్తి. దేవుని మహాశక్తి మనలో నింపబడినప్పుడు మనం బలవంతులుగా ముందుకు సాగుతాం. చూడండి, మనకున్న శక్తి, మనకున్న బలము మరి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత భయంకరమైన పోరాటాలు వచ్చినా కొన్నిసార్లు మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. మన వల్ల కాదు అని అనిపిస్తుంది. ఈ జీవితం ఎందుకురా అని అనిపిస్తుంది. కానీ ప్రభు యొక్క మహాశక్తి మనతో ఉంటే ఆయన శక్తిని ఆశ్రయించు వారందరూ బలవంతులుగా ఉంటారు. ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చిన ధైర్యముగా సింహము వల్ల నిలబడతారు. ఆమేన్. అందుకనే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి సంతోషించే వారిగా మనం ఉండాలి.
అప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నారా? లేదా నాకున్న బలం చాలు, నాకున్న ధనము చాలు, నాకున్న హోదా, ఆస్తి, అంతస్తు ఇవి నాతో ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ లేదండి, ఈ రోజున ఏవి మనతో ఉండవు, ఏవి మనకు శాశ్వతం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు శాశ్వతము. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఆయన మహాశక్తిని మరి కష్టకాల సమయంలో, బాధలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ మహాశక్తిని మనం ఆశ్రయించినప్పుడు మనము ఉన్నతంగా నడిపించబడతాము. ఆమేన్. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎంత బలవంతులుగా మరి మనము శారీరకంగా ఉన్న సమస్య రాగానే కుప్పకూలిపోతూ ఉంటాం కదా. అందుకని అంటున్నా, మనకున్న బలము మనకు పనిచేయదు, మనకున్న శక్తి పనిచేయదు, మనకున్న ఆలోచన విధానం మనకు పనిచేయదు. కానీ దేవుని శక్తి, మహాశక్తిని ఆశ్రయించినప్పుడు ఆ మహాశక్తి మనల్ని బలవంతులుగా చేసి ఏ పరిస్థితిలోనైనా దాటగలిగే అద్భుతమైన మరి ఆ జ్ఞానాన్ని, బలాన్ని మనకిచ్చి మరి దేవుడు అద్భుతంగా నడిపిస్తారు. ఉదయకాల సమయం దేవా నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండాలయ్యా అని ప్రతి పరిస్థితిని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ దేవుని మహాశక్తిని ఆశ్రయిద్దామా? ప్రార్థిద్దాం అందరం కలిసి. తండ్రి మీకే స్తోత్రం. అద్భుతకరమైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో బ్లెస్ అవుతున్నామయ్యా. అయా మీ మహాశక్తిని, అయా ఇదిగోండి మీ మహాశక్తిని ఆశ్రయించి ప్రభా మీ శక్తిని బట్టి అయా మేము ఆనందించినప్పుడు మేము బలవంతులముగా ఉంటామని అయా ఇదిగోండి మీ మాటలు ఉదయకాల సమయం సెలవిస్తూ ఉన్నాయి. అవునయ్యా, నీవు మాతో ఉన్నప్పుడే, నీ శక్తి మాతో ఉన్నప్పుడే మేము దేన్నైనా జయించగలుగుతాం. ఏ భయంకరమైన పోరాటాలున్నా ఆ పోరాటాలపైన మేము విజయాన్ని చూడగలుగుతాం. మీ శక్తి మాకు కావాలి, మీ శక్తి చేత నింపండి. ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, దీవించండి, క్షేమాన్ని కలగచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యం కలుగును గాక. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ఒంటరిగా ఉన్నవాని, దీనులుగా ఉన్నవాని, అయా లేని స్థితిలో ఉన్నవాని అందరినీ కూడా ప్రభా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరందరినీ నడిపిస్తూ ధైర్యం చేత నింపుతూ బలవంతులుగా ఆయన నడిపిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.